హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కుక్ విత్ మోనికా. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్లో ఎగ్ రోల్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ఎగ్ తీసుకొని దాన్ని పగలు కొట్టుకొని అందులో సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకేమైనా స్పైసెస్ కావాలంటే యాడ్ చేయొచ్చు. నేను మాత్రం ప్లెయిన్ సాల్ట్ వేస్తున్నాను. దాని తర్వాత కీరా, క్యారెట్ని సన్నగా పొడుగ్గా తరుక్కొని ఆనియన్ని కూడా స్లైసెస్లా తరిగి అందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ రోల్ కోసము నేను చపాతీ పిండి వాడుతున్నాను. 1 కప్పు చపాతీ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్గా కూడా బాగుంటుంది పిల్లలకి. మీరు కావాలంటే మైదా పిండి కూడా యూస్ చేయొచ్చు, బయట యూస్ చేసినట్టు. బట్ గోధుమ పిండితో కొంచెం హెల్తీగా బాగుంటుంది. ఇది కలిపేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఒక 15 మినిట్స్. 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇలా మధ్యలో ఒక ఘాటు పెట్టుకొని కొంచెం నెయ్యి అప్లై చేసి పైన కొంచెం పిండికి చల్లాలన్నమాట. చల్లేసి దీన్ని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇలా నొక్కేసి మళ్ళీ దీన్ని రోల్ లాగా చేసుకోవాలి. చపాతీలాగా రోల్ లాగా చేసుకొని చపాతీలాగా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక తవా పెట్టేసుకుందాము. అది వేడవుతూ ఉంటుంది. వేడయ్యాక ఈ చపాతీని దానిపైన వేసేసుకోవాలి. దీన్ని 2 వైపులా కాల్చుకోవాలి ఆయిల్ వేసుకొని. ఇప్పుడు మనము ముందు బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని చపాతీ పైన వేసేసి 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు కాల్చుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకొని ఇందాక మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్లో లెమన్ వేసి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని ఆ వెజిటబుల్స్ ఇలా పెట్టుకొని పైన ఏదైనా సాసు కొంచెం చాట్ మసాలా వేసుకొని రోల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, ఈజీ అండ్ సింపుల్ ఎగ్ రోల్ రెసిపీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.